మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటున్నారు కదా అందరూ కలిసి వచ్చి. ఎందుకంటే పంచపాండవులు నూరుకు ఒక్కొక్కరు ఏం చేశారు? ధర్మం గెలిచింది, ధర్మే గెలిచింది. మరి వాళ్ళు పిచ్చి పొరపాటు, వాళ్ళు అనుకోండి పిచ్చి, వాళ్ళు అనుకునే పిచ్చి. ఇలా ముసలి పింఛన్ తీసుకుని అయితే చాలు గెలుస్తాడు. పింఛన్ తీసుకుని పింఛన్ తీసుకునే ఇంటికి పోయి ఇంతకుముందు పింఛన్ తీసుకునే పోయి పెట్టుకొని కర్ర పడిగా క్యూలో ఉన్నారు. క్యూలో ఉంటే పొద్దాము క్యూ పొద్దాము, ఒంటే బతి క్యూ పొద్దాం, బోగు క్యూ పొద్దాం అనుకున్నారు. ఇలా అట్ట కాదు, ఇంటికి పోయి డబ్బులు ఇస్తారులే అని లేకుండా చెప్తారు. వాళ్ళు వేసినా గెలుస్తారు, పింఛన్ తీసుకుని వేసినా గెలుస్తారు. గతంలో పింఛన్ ఇంటికి రాలేదు కదా, ఇప్పుడు ఇంటికి వస్తుంది. ఎలా ఉంది మీకు? ఇంటికి బ్రహ్మాండంగా ఉంది, ఇంటికి వచ్చి చెప్తారు. ఒకటే జెండా, నువ్వు మూడు జెండాలు రెండు జెండాలు వేసుకొస్తున్నావు. నీ వల్ల కాకపోతున్నావు కదా, 3 జెండాలు వేసుకొస్తుంది. ఈ జెండా పెట్టుకోరా, ఒక జెండా ద్వారా నీకు దమ్ముంటే, నువ్వు మగవాడు అయితే ఒక జెండా మీద పోరాడి, నా పవర్ ఇది, నా స్టామినా ఇది, నేను పోటీ చేస్తుంది ఇది అని రా. అప్పుడు వాడిని ఇండ్లు ఉత్సాహాలు కలిపోవడం. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి బీజేపీ, సిపిఎం, సిపిఐ, టీడీపీ అన్ని కలిసి వస్తున్నాయి. 770 రానిగాక జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తా, ఎవడైనా రమ్మను. జై జగన్, జై జగన్. 1000 కాదు 770 మంది రమ్మను. జగన్ అన్న. జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ పొత్తులతో కలిసి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సింహం సింగిల్ గా వచ్చింది, జగనే గెలుస్తాడు. అదే ఇప్పుడు ఆ రోజు పొత్తులు పెట్టుకున్నారు, 2014లో పొత్తులు పెట్టుకున్నారు మోడీ గారితో అందరితోనూ. మళ్ళీ ఇడిపోయేసి మోడీ భార్యని తిట్టిండు. వాడికి పిల్లం ఉంది, పిల్లకాయలు లేరు, ఎందుకు కొచ్చాయని గారు తిట్టిండు చంద్రబాబు నాయుడు. అదే పవన్ కళ్యాణ్ని లోకేష్ అమ్మలక్కలు తిట్టిండు. అదే జనసైకిల్ని కొచ్చాలని బాలకృష్ణ. ఇంకేంది, మాకు జగన్ అన్నీ చేస్తూ ఉన్నాడు, అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి, ఇంటింటికి మంచి ఫలితం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు మరి వాళ్ళు కుక్కర్లు పొందుతూ మళ్ళీ పొత్తులు పెట్టుకొని, పొత్తుల్లో బీజేపీ అంట, జనసేన అంట, ఇంకో సేన అంట, ఎన్ని సేనాలు వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. మా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారిని కూడా గెలిపిస్తాం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్పాం కదా, అవి పందులు, సింహము సింగిల్ గానే ఉంటుంది. అది ఎప్పటికీ ఇలానే ఉంటుంది, ఎప్పటికీ ఇలానే ఉంటాయి. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఆయన కలిసేవాడైతే 2014లో కలిసేవాడుగా. ఇంకోటి ఏందో తెలుసా, ఆయన కలిసేవాడు అయితే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే కలిసేవాడు వీళ్ళ కొమ్మక్కలతో. కానీ అప్పటి నుంచి నిజాయితీ పరుడుగా సింగిల్ గానే ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? నేను అదే చెప్తానండి, సింహం సింగిల్ గా వచ్చింది అంతే, సిద్ధం. అది ఎవరు వచ్చినా వేస్టేనండి, ఒక్క మాట ఇంకంతేను. ఎవరైనా సరే వేస్టే. ఇక ఎంతమంది కలిసి వచ్చినా ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎవరైనా సరే మనము ధైర్యంగా ఒక్కడమే పోటీ చేయాలండి, చేస్తే కదా అది కదా నిజమైన గెలుపు. ఇప్పుడు ఎంతమందిని వేసుకొని వచ్చి మీరు గెలిచితే మాత్రం ఏం గెలిచినట్టు, వాడి 4 ఓట్లు ఆడి మొహం చూసి మీకేస్తారు, మీ మొహం చూసి వాడికేస్తారు. మీరు గెలిచినప్పుడు ఇది గెలిచినట్టేనా? ఎలా గెలుపు అయ్యిద్ది? అది నిజమైన గెలుపు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జనాలను బట్టి. జగనన్న ఒక్కడే రాబట్టి మరి నిజమైన గెలుపు రేపు జగనానికి రాబోతుంది, రాబోతుంది కదా, అసలు వచ్చినట్టు ఇంకంతే. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకో 20 పార్టీలు కలిసినా కూడా నాకు తెలిసి జగన్ ఎంట్రుకు ముక్క కూడా ఓడదన్న. అన్న జనాలకు మంచి చేశాడన్నా. అన్న ఇంకో మాట అన్న, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా మాట్లాడుకుందాం, మహా అయితే ఎస్సీ లోన్లు కానీ ఎంత ఒకరిద్దరికి ఇచ్చేవాళ్ళు, అవునా? ఊరికి ఒకరిద్దరికి, అది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి 2 లక్షలు, సంవత్సరానికి ఇంటికి 2 లక్షలు. ఆ 2 లక్షలు తిని ఓటేయకుండా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో వస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమైందా, కుక్కలు ఎన్ని వస్తాయి? కుక్కలు ఏం చేయను, వెనక బాబు అంటుంది. సింహం వచ్చి నిలబడిద్ది, నిలబడ్డా కూడా సింహం గెలిచిద్ది. కుక్కలు మొత్తం వెళ్తాయి, పరాలు ఏ ఒక్కడు కూడా దొరకదు, ఎప్పుడు దొరకదు. అది సింహం నిలబడినా కూడా మొత్తం కుక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి. అట్టాడిది వాడు చంద్రబాబు వేసుమంటాడు, కుక్కలాంటాడు. ఈడు పిల్లి ఎత్తే వచ్చి ఉచ్చుబడి చూడు, అట్టడు వాళ్ళు మాంకేసాడు. ఇంక మనకు కూడా వేయాలని చూస్తున్నాడు, మేము పడం.
మేము మాట తిప్పాము కదా, మాట తిప్పాము. వాడు చంద్రబాబు డూప్లికేటెడ్. ఎన్ని పథకాలు చేసి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఒక వానం లేవు, ఒక్కటి పూకు ఈ బరుగొడ్లు అమ్ముకున్నాము, పాలు లేక మేత లేక అల్లినాడు సత్యం ఉంటుంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి చేసే పథకాలే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి. ఇప్పుడు బీజేపీ కానీ, జనసేన కానీ, మరి సిపిఎం టీడీపీ కానీ ఇవన్నీ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే ఆయన గెలిపిస్తాయి అంతే. ఈసారి జనసేన టీడీపీ కలిసి వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేపిస్తా అంటున్నారు. చేయడం వాళ్ళ కాదు, వాళ్ళ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మంచి అభివృద్ధి పనులు, చంద్రబాబు మోసగోడు. కాదు బాబాయ్, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది. దేనికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం. ఆయన మొఖం చూస్తే ఓటు ఎరుపు. 3-4 కలిసి పోరాడుతున్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలంటే ఇప్పుడు వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఈ ఇవన్నీ కూడా పోడయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రాలు తెలిసి ఇన్ని పథకాలు పెడుతున్నా కానీ వీళ్ళందరూ ఈ మధ్య దాకా తిని పందికొక్కులాగా మెక్కి పవన్ కళ్యాణ్ ఒకడు, చంద్రబాబు ఒకడు, వీళ్ళందరూ కూడా ఎన్నో చేసి ఈయన పడగొట్టాలని చూస్తున్నారు. నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి 160 సీట్లు దాస్తామని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అసలు 160 కాదు, పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ప్రతిపక్షంలో కూడా ఉంటానికి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో కూడా ఉంటానికి ఉండదు. ఆయనకు ఉంటే అట్టెందుకు గడగడ చెబుతూ ఉంటాడు. పప్పుని పంపించి పప్పుతో పాటు ఆయన కూడా రావచ్చుగా పచ్చడి కలుపుకోవడానికి. పులివెందుల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. లేదండి, ఆయన చెప్పుకోవటం అన్నీ. అసలు పులివెందులు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. సార్ ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్లో ఆన్సర్ ఉంది సార్. ఎవరు బలంగా ఉన్నారో మీకే అర్థమైంది కదా. అతను బలంగా ఉండబట్టే కదా వీళ్ళందరూ కలిసింది. దానికి ఆన్సర్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరు అడిగే క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ వచ్చేసింది. అతను చాలా బలంగా ఉన్నాడు సార్. అది సార్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడుతుంటే జనసేన, టీడీపీ వల్ల సంసిద్ధం అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు సంసిద్ధం అని సార్, నా జోబులో 1000 రూపాయలు ఉందనుకోండి సార్, నేను కూడా ఫ్లెక్సీ చేస్తా. మరి 170 నియోజకవర్గ అభ్యర్థులు నిలబెట్టమని సార్ వాళ్ళని దమ్ముంటే. నా జోబులో 1000 రూపాయలు అనుకోండి సార్, నేను కూడా సంసిద్ధం అని బ్యాన్ వేస్తా. అది కాదు సార్, 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ నిలబెట్టమని. ఈ పొత్తులేంది? 2 రోజులు మొన్న పడిగాపులు కాసి వాళ్ళ కాలు పట్టుకోవడం దేనికి? జనసేన, టీడీపీ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పి సవాల్ కూడా ఇస్తున్నారు. ఈ సవాల్ని ఎలా చూడొచ్చు? ఓడించలేరు. 100 అనుకున్నా సరే మళ్ళీ మా జగనన్నే వస్తాడు, జగనన్ననే గెలిపించుకుంటాము. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటూ ఆ దేవుని దీవెనలు జగనన్నకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒకవైపు, అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా 10 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగనే సీఎం అవుతాడు. 175 గ్యారంటీ కొడతాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు మీరు? కష్టపడినాడు కదా, 5 ఏళ్ళు కష్టపడినాడు, ఎక్కడ పండుకోలేదు. కరోనా టైంలో కూడా ఆయన పని చేశాడు. ఇప్పుడు ఎవరెవరు పొత్తులు అనుకుంటారో వాళ్ళు కరోనా టైంలో రాష్ట్రమే వదిలి ఎక్కడికో పారిపోయారు. కానీ అతను పోలేదు. అతను ప్రజల్లో ఉండి ప్రజలకు ధైర్యంగా, మనోధైర్యంగా చెప్పుకుంటూ కరోనాలో కూడా ఆయన కష్టపడి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ 5 ఏళ్ళు కష్టపడి పరిపాలన చేసినాడు. కాబట్టి ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని జనాలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 175 అంటున్నారు. వాళ్ళు పొత్తులో భాగంగా వచ్చి మేము 160 సీట్లు గెలుస్తాం అంటున్నారు కదా. ఎందుకు 15 గిఫ్ట్స్ పెట్టినారంటే ఆ 15 కూడా కలుపుకొని 175 చెప్పమని చెప్పండి ధైర్యంగా ఉంటే. వాళ్ళకి 160 కాదు కదా, పక్కన 0 తీసేసి 16 అయితే వస్తాయి. వాళ్ళు అనుకుంటున్నారు 16 కూడా రావు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారని కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వాళ్ళు భూస్థాపితం కాకుండా కాపాడుకోమని చెప్పండి. వాళ్ళకు ఛాన్సే లేదు. ఎంతమంది కలిసినా వాళ్ళకి ఛాన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 మైనార్టీకి ఒక సీట్ ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు 3 పార్టీలు కలిసి ఒక సీట్ ఇచ్చినారు. అదే జగనన్న 7 సీట్లు ఇచ్చినాడు మైనార్టీకి. మరి మైనార్టీ